కేవీఎస్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి కూడా మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు నేరుగా సెలక్షన్ చేసి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి జిల్లాల వారీగా వరుసగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. మీకు సంబంధించి కూడా మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ రాగానే అప్డేట్ ఇస్తాను కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే నిన్న మనకి రోడ్డు రవాణా సంస్థకి సంబంధించినటువంటి సంస్థల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా వీడియో చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పిఎం శ్రీ కేంద్ర విద్యాలయకి సంబంధించినటువంటి స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి డైరెక్ట్గా మీకు మార్చి 6th రోజు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు పీజీటీ అలాగే టీజీటీ ఇంకా మనకి ప్రైమరీ టీచర్స్, తెలుగు లాంగ్వేజ్ టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, స్పోర్ట్స్ కోచ్, బాల్వాటిక టీచర్స్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్స్, నర్స్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ ఇలా మనకి చాలా రకాల వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే మనకి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారో ఇక ఇంటర్వ్యూకి సంబంధించి అటెండ్ కావడానికి వీళ్ళు మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సీరియల్ నెంబర్, తర్వాత పోస్ట్ పేరు, తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్లో, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటి, అండ్ మీ యొక్క జెండర్ ఏంటి, తర్వాత మీ యొక్క అడ్రస్, ఇలా మనకి బేసిక్ డీటెయిల్స్ అడిగారు. ఇక్కడనేమో మీరు బాక్స్ ప్లేస్లో మీ యొక్క రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ కూడా పెట్టండి, ప్రాబ్లం లేదు. తర్వాత మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే రాసేసేయండి. తర్వాత మీకు ఒకవేళ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఆ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ విధంగా మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో దానికి సంబంధించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు పట్టుకొని ఆ యొక్క మార్చి 6th రోజు ఫ్రైడే రోజు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టకుండానే సో డైరెక్ట్గా మీకు అదే రోజు సెలెక్షన్ అనేది చేస్తారనమాట. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎవరెవరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలని చెప్పేసి చూసినట్లయితే సో మనకి ఏజ్ లిమిట్ మాత్రం మినిమం 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకి ప్రైమరీ టీచర్ పిఆర్టీ వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే మినిమం ఇంటర్మీడియట్లో 50% మార్కులతో పాస్ అయి ఉండి సో దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి అంటాం కదా, 2 years టీచర్ ట్రైనింగ్ కోర్సు అది చేసి ఉండాలి. లేకుంటే బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ BELED చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు కంపల్సరీగా సీటెట్ పేపర్ 1 అనేది పాస్ అయి ఉండాలి. ఇది మనకి పిఆర్టీకి సంబంధించి ఎలిజిబిలిటీ. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి ఏమో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సిఎస్ విభాగంలో బీటెక్ చేసిన, లేదంటే BCA డిగ్రీ వాళ్ళు, MCA వాళ్ళు, MSc CS IT విభాగంలో చేసిన వాళ్ళు, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది సైన్స్ లేదా మ్యాథ్స్లో చేసుండి పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్పోర్ట్స్ కోచ్ ఉద్యోగాలకి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి విభాగంలో డిగ్రీ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. నర్స్ ఉద్యోగాలకి GNM కోర్స్ చేసుండి మీకు నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకుంటే BSc నర్సింగ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి కూడా ఛాన్స్ ఉంది. ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ పోస్టులకు వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే BA లేదా BSc అనేది సైకాలజీ విభాగంలో చదివి ఉండి కౌన్సిలింగ్కి సంబంధించి డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. లేదంటే వర్కింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో మినిమం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండి BED స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే BED చేసుండి 2 years స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బాల్వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే వాటికి వచ్చేసి మినిమం మీరు 50% మార్కులతో ఇంటర్ పాస్ అయ్యండి.
డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ కానీ, లేదంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేదంటే డిఈసి ఈడీ మినిమం 2 years కోర్స్ చేసిన వాళ్ళు, లేదంటే బీఈడి నర్సరీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు వచ్చేసి మనకి ఈసీ విభాగంలో బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ఫీల్డ్లో అయితే ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో పీజీటీకి సంబంధించి ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఏముండాలి అంటే 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ కోర్స్ చేసిన వాళ్ళు, లేదంటే మాస్టర్స్ డిగ్రీ చేసుండి బీఈడీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి మీడియంలో టీచింగ్ చేసేటువంటి ఎలిజిబిలిటీ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకా మనకి పీజీటీ సబ్జెక్ట్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఈ యొక్క విభాగాలకి సంబంధించి మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా మనకి ఇక్కడ మీరు చూడొచ్చు పీజీటీ కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి మీరు మినిమం 50% మార్కులతో ఇక్కడ బీఆర్ బీటెక్ వివిధ విభాగాల్లో చేస్తుంటే పీజీ డిప్లొమా అనేది కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, లేదంటే సిఎస్ లేదా ఐటీ విభాగంలో బీటెక్ చేసిన వాళ్ళు, ఇక్కడ మనకి చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో ఏదైనా క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇంకా మనకి టీజీటీ పోస్ట్ కూడా ఉన్నాయి కదా, సో టీజీటీకి సంబంధించి ఇంగ్లీష్, సంస్కృత్, హిందీ సబ్జెక్ట్స్కి సంబంధించి మీరు మినిమం 50% మార్కులతో డిగ్రీ పాస్ ఉండి బీఈడీ చేసి సీటెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండి మీకు ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి మీడియంలో ఆ యొక్క టీచింగ్ స్కిల్స్ ఉండాలి మీడియంలో. తర్వాత ఇంకా టీజీటీ మ్యాథమెటిక్స్కి సంబంధించి విభాగాల్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ ఉండి, ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ సీటెట్ బీఈడీ చేసుండి మీరు సీటెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలన్నమాట. ఇంకా మనకి సోషల్ సైన్స్కి సంబంధించేమో మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే సేమ్ మనకి సీటెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండి మన ఇక్కడ హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటిక్స్ సైన్స్ కానీ మీరు కంపల్సరీగా డిగ్రీలో అయితే చదివి ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సైన్స్కి సంబంధించేమో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీకి సంబంధించి మీరు మినిమం డిగ్రీలో ఒక సబ్జెక్ట్స్గా చదివి ఉండి సీటెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై అయిన వాళ్ళు రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇవి మనకి నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్ అనమాట. మీకు ఏజ్ లిమిట్ 50 years చెప్పాను కదా, ఇంకా మనకి ఇక్కడ 65 years వరకు అయితే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా వెళ్ళొచ్చు, కాకుంటే పోస్టింగ్ మాత్రం మనకి ఒక కేవీఎస్ స్కూల్ కరీంనగర్లోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. మీ జిల్లాకి సంబంధించి కూడా డెఫినెట్గా నేను అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి మర్చిపోకుండా లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. మనకి March 6th రోజు మార్నింగ్ 8:30 AM నుంచి 10 AM మధ్యలో మీకు రిజిస్ట్రేషన్ టైమింగ్స్ అయితే ఉంటాయి. అక్కడ మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఫీజు అయితే లేదు. మీ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా మీకు ఫర్దర్గా అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.